అంతా సాఫీగా బాగా జరిగింది అనుకునేటప్పటికి బ్రేక్స్ ఫెయిల్యూర్ అయినాయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం అయితే ఇప్పుడు రైలు కెరాక్ అయితే వెళ్తున్నామండి. అంటే ఇప్పుడు సీడ్ ఘాట్లకి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు మళ్ళీ రైలుకి వెళ్తున్నాం. అంతకుముందు కూడా చూపించాను మీకు ఎలా ఉంటుంది ఏంటి అన్నీ కూడా. కానీ చాలా రోజులు అయిపోయింది కదా. అదొకటి ప్రతి ట్రిప్ కూడా ఒక్కో ట్రిప్ ఒక్కో ఎక్స్పీరియన్స్ ఇస్తుంది కదండి. సో ఈ ట్రిప్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందో ఏంటో క్లియర్గా అయితే చూపిస్తాను. చూడండి, నేను చూస్తాను, నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే టైం 5 అవుతుంది. ఫస్ట్ మనతో పాటు ప్యాకింగ్ చేయడానికి వస్తారు కదా మనిషి, ఆయన ఎక్కించడానికి అయితే వెళ్తున్నాము. దీని తర్వాత మనం ఐస్ ఆటించుకోవడానికి వెళ్ళాలి. మంచు మాత్రం మామూలుగా లేదండి. పొద్దున్నే మనకి ఈ దెబ్బకి అసలు పొద్దున్నే కిరాకి వెళ్ళడం వల్ల అసలు రంప మటుకి తగ్గట్లేదండి ఈ మంచులో తిరుగుతుంటేనే. మొత్తం ట్రిప్ అయితే 0 చేసాం. ఎన్ని కిలోమీటర్లు వస్తుందో చెప్తాను, అలాగే కిరాయి ఎంత ఇస్తారో కూడా చెప్తాను. అలాగే ఈ పట్టుబడికి వెళ్తే డ్రైవర్లు మా సైడ్ అంటే ఎక్కువ మా గోదావరి జిల్లాల్లోనే ఉంటాయి కదండి. ఎలా ఉంటుంది ఏంటి అని కూడా చెప్తాను. బయట సైడ్ వాళ్ళు కూడా తెలుస్తుంది కదా ఈ పేమెంట్లకి వెళ్ళి డ్రైవర్లు ఎలా ఉంటాయి ఏంటి అన్నీ కూడా. గిర్రా గిర్రా గిరా గిరా. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాం, ఆయన కోసం వెయిటింగ్. అని వస్తే ఎక్కించుకొని అయితే మరి వెళ్ళిపోతామండి. ఐస్ ప్లాంట్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇప్పుడైతే ఐస్ ఆడించుకోవాలి. మన బండి మ్యాట్లేమో ఇలా సైడ్లో వేస్తాం. క్రేట్లో అయితే మనం రాత్రి వేసేసుకున్నామండి. మళ్ళీ పొద్దున్న ఎర్లీగా లాగాలి. ఎందుకు ఒక క్రేట్లో వేసుకున్నాం, ఇంకొక అరగంట ముందు వేసిన తర్వాత వేసినా పర్లేదు కదా. ఫస్ట్ అయితే ఐస్ తీస్తున్నారు. మీలో ఎవరైనా సరే రోడ్డు పక్కన బత్తాయి రసాలు అవన్నీ బాగా తాగే వాళ్ళు చూడండి. ఐస్ అంటే అందరూ ఇదే వాడతారని ఏం కాదు, కానీ కొంచెం చూసుకొని తాగండి. ఇవే వాటర్. ఇంకా మొత్తం మనం వేసుకెళ్ళి ఇప్పుడు రైలుకి అయితే 7 క్యాన్లు కావాలి. ఇప్పుడు 6 తీసారు. ఇంకో క్యాన్ తీసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ పైపులు కనిపిస్తున్నాయి కదండి, వాటర్ ఆన్ చేసి మొత్తం ఇదంతా కరగొడతారు. సైడ్లు కరగొట్టి తీసి వాటర్ ఆన్ చేశారు ఆల్రెడీ. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే సైడ్లో క్యాన్ పట్టుకుని ఉన్న ఐస్ కరుగుతుంది, కరిగి స్లో వదులుతుందండి ఫ్రీగాను. అందుకోసం తడుపుతారు ఇలా. ఇది తడపడం అయిపోయిన తర్వాత ఇది ఏమవుతుందంటే క్యాన్ పైకి వచ్చేద్దండి. పైకి వచ్చిన తర్వాత తీసుకెళ్ళి జాగ్రత్తగా దాని మిషన్లో వేసి ఆడేస్తారు. ఆల్ సెట్. ఐస్ చూసాయి. మొత్తం అలా బ్యాక్ సైడ్ అయితే లోడ్ వేపిస్తుంటాం మనం. ఐస్ అయితే ఆడించుకున్నాం, బయలుదేరాం. టైం వచ్చేసి 6 అవుతుంది. రోడ్డు ఏంటంటే ఉండి కొద్ది అసలు కనబడతలేదా. ఇక్కడ నుంచి ఇప్పుడు కల్దిండి వెళ్ళాలి. కల్దిండేనండి అడిగారు సైటు. మనం ఇప్పుడు పెద్దమిర్రలో ఉన్నామండి. ఇంకా ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ఉంటుంది. అంటే మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఊరైతే చెప్పరు కదా. కల్దిండి అన్నారు. కల్దిండి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తే అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి అడ్రస్ చెప్తారు. కరెక్ట్గా గుర్రవాయిపాలెంలో ఉన్నామండి. ఇంకెక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్లు. ఇంకా గుర్రవాయిపాలెం అంటే గుర్తొచ్చేది మన బళ్ళ వాళ్ళందరికీ ఇంక ట్రక్కులే కదండి. అదే బిల్డింగ్ వర్క్స్ ఎఫ్ఆర్లే. ఎక్కడ తీసి ఎక్కడ తిరిగింది రా బాబు ఈ బళ్ళన్నీ కూడా. చూడండి ఎన్ని ట్రక్కులు ఉన్నాయి ఇక్కడ. రేషన్ వాళ్ళన్నీ ఇంకెక్కడ ఉన్నాయి బాక్సులు. కరెక్ట్గా మనం దగ్గరికి అయితే వచ్చామండి. పేమెంట్ జరిగే దగ్గరికి. ఇక్కడ లారీ చాలా ఇబ్బంది పడుతుంది కటింగ్కి. ఇది వెళ్తేనే కానీ మనం వెళ్ళడానికి లేదండి.
కానీ మొత్తానికి దాటేసిందండి బాబు, దాటేసిందిలే. ఇంత పెద్ద టర్నింగ్ ఉంటే అంత కష్టమైంది లారీకి. చిన్నది పట్టుకుంటుంది, దానికోసం ఆలోచిస్తున్నారేమో. ఈ మూలన అదిగో ఆల్మోస్ట్ దాటేసింది. మరి కొంచెం టైర్ దగ్గర ఆల్రెడీ పైలు పద్దని టైర్ తేడా అవుతాలంటే సరిపోయింది. ఇక్కడే టైం అయిపోయింది మనకి. తనకి ఇగో గీసుకొని వెళ్ళిందండి. రోడ్డు కానీ ఇది సిమెంట్ రోడ్డు, తార్ రోడ్డు, కంకర రోడ్డు అర్థం కావట్లేదండి. ఇది మొత్తం పడవల్లో నెచ్చినట్టు గీకేసినట్టు అయిపోయింది. ఇంక ఇంచుమించు దగ్గరికి అయితే వస్తాం, ఒక 1/2 కిలోమీటర్ అండి. గిడి టెంపుల్ సౌండ్లు వచ్చేస్తున్నాయి, డోర్లు అన్నీ కూడా. ప్యాకింగ్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ చేసే పని ఏంటంటే బండి పెట్టేసుకొని బరకన వేసేసుకొని ఇంకా ఐస్ అయితే మనం ప్యాకింగ్కి ఎలా వీలవుతుందో అలా చూసుకొని పంపించుకోవాలి. నాతో వచ్చిన అయితే ఈయన ఇప్పుడు ప్యాకింగ్ అన్నిటికి ఏదైనా వీలుగా ఉండేలా ట్రైలో అన్నీ సెట్టింగ్ చేసుకొని బండిలో ఖాళీ చేసేస్తారు. నెక్స్ట్ ప్యాకింగ్ అయిన తర్వాత అప్పుడు ఒకటి ఎక్కుతాయి. నుంచి 3 రోజుల నుంచి ఏడిపించేస్తుందండి ఏరు. చూసారా వాసిపోయింది మొత్తం. ఏలుకి డిఫరెంట్. అసలు ఇది పట్టుకొని ఎత్తలేదు, కొలు చూపించేస్తుంది మొత్తం. ఊరు చుట్టూ ఏదో అంటారంట అదంతా బెజ్జం పెట్టేసాను, ఫినిష్ పెట్టుకొని. మామూలుగా రావట్లేదండి అసలు. ట్రైలు ఇప్పుడు వేళ ఇలా సాయం చేయడానికి ట్రైల్ పెట్టుకోవాలన్నా కానీ చాలా కష్టంగా ఉంది ఇది. కొంచెం ఇప్పుడు ఇంకా ఉంది, రావట్లేదు. ఓకే లేదు ఇలా గట్టిగానండి. టిఫిన్ చేస్తున్నామండి. ఇప్పుడు మొత్తం 2 వాటలు అయిపోయింది, ఇంకో వాటలు అయితే పట్టుబడి అయిపోద్ది. తినండి బలంగా. మధ్యాహ్నం భోజనం లేదు ఇంక మీకు. చూడండి ఎన్నిసార్లు 7 సార్లు వేసారు. గుండుగా ముక్కలు వేసారు చూడండి. దారి పునుకు, ఇడ్లీ, బజ్జీ, మొత్తం అన్ని రకాలు ఏది లేదనిపించుకోకుండా లైన్ చేశారు. పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం యానం బయలుదేరాలి. ఇక్కడ నుంచి మన టార్గెట్ 140 కిలోమీటర్లు అండి. 140 కిలోమీటర్లు ఫాస్ట్గా వెళ్తే మరి వీటి గురించి తెలిసిందే కదా. ఇంకా రొయ్యన్న, కూరగాయలన్న ఇలాంటివన్నీ కూడా ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి కదా. సో వెళ్ళిపోదాం. చెరువు దగ్గర బ్యాట్ వేస్తారో తీసుకొని వెళ్ళిపోతాడు. మరి ఈ ఆశీలు ఎందుకు కట్టించుకుంటారో కూడా వాళ్ళు కట్టించుకునే వాళ్ళు కూడా తెలియదండి అసలు. అది ఏంటో అసలు. ఇప్పుడు మేము ఇక్కడికి ఎరగ వచ్చాం, వస్తే 100 రూపాయలు అన్నారు. ఏంటి 100 రూపాయలు ఈ బండిగా? అసలు లారీకి పని 100 రూపాయలు అంటే పని అనుకోవచ్చు. అదన్నా లారీకి కూడా దేనికి కట్టించుకోవడానికి లేదు కదా, పేపర్లు అవి వచ్చినాయి కదా ఇవి అని అడిగితే చాలాసేపు అడిగితే అవి లారీలకే, ఇట్లకి కాదన్నారు. ఇట్లకి అవి ఒకటి కదండి, మళ్ళీ దేనికి దానికి సపరేట్గా వస్తాయండి. అసలు మేము ఎందుకు కడతాము? అది ఆశీలు అనేది ఎప్పుడు కూడా జిఎస్టీ లేని అమ్మకాలు జరుగుతాయి కదా, వీళ్ళు కట్టి వాళ్ళు అమ్మే వాళ్ళు, అదే ఇక్కడ అమ్మే వాళ్ళు అక్కడ కొనుక్కునే వాళ్ళు వాళ్ళు కడతారు. అలాంటిది మేమెందుకు కడతామన్నా అది ఇది అని చెప్పేసి మాట్లాడితే 100 కాస్త 50 తీసుకుని వెళ్ళాడు.
దేని దేనికండి మ్యాటా ఓకే. ఇప్పుడు చిన్ననాడు వంతుని తగిలేద్దని చెప్పేసి పైన కొట్టేయమంటున్నాడా చూద్దాం. జాతర మ్యాట్ ఒకటి ఉంది కదండి దానికి వేద్దాం. తోడు 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 ఎక్కడ ఉంది అనుకున్నాను దొరికింది. అంతా సాఫీగా బాగా జరిగింది అనుకునేటప్పటికి బ్రేక్స్ ఫెయిల్యూర్ అయినాయండి. ఫెయిల్యూర్ అంటే ఏం లేదు, బ్రేక్ తొక్కేటప్పటికి బరాబరా బరాబరా సౌండ్ వచ్చేస్తుంది. ఇప్పుడు అంతా ఇంకా హ్యాండ్ బ్రేక్ మీద తీసుకెళ్ళాలి. జాతకి సొరుగు దింపేసిన తర్వాత అప్పుడు బ్రేక్స్ చూసుకొని ఫ్రంట్ అయ్యే కాబట్టి మనం వేసేసుకోవచ్చు. వేయించుకోవాలి అండి. ఇప్పుడు లక్కీగా అయితే బ్రేక్ ప్యాడ్లు దొరికినాయండి. నరసాపురం మంగళ ఆటోమొబైల్స్ పేరైతే బస్ స్టాండ్ దగ్గరలో ఉంది. మనకి బాగా దొరికింది. రెంచులు కూడా బండ్లో ఉన్నాయి కాబట్టి వేద్దారు. అప్పుడు గొప్పడే మామూలు కిట్ అంతాను. టైర్ ఓడ తీయకుండా అవుతుందేమో చూద్దాం ముందు, లేదంటే ఇంక టైర్ ఓడ తీయాల్సిందే. దెబ్బేసిందండి మొత్తం. రొమ్ము అయితే రుబ్బేసింది లోపల సైడ్. ఇప్పుడు అది బ్రేక్ ప్యాడ్లు వేసినా పని చేస్తుంది లేదు చూడాలి. దరిద్రం కానీ అప్పటికి ఫ్రంట్ బ్రేక్ వాడకుండానే వచ్చాను, వేసింది దెబ్బ. టైట్ అయిపోయినాయి, వేడెక్కిపోయి. ఊరటమ్మా ఇది బాగానే ఉంది కానీ ఇది వేసిందండి దెబ్బ. ఇప్పుడు ఇది వేసింది లోపల మొత్తం కొడేసింది. ఈ బ్రేక్ ప్యాడ్లు వేసినా కానీ ఇంకా ఆగో నాకు తెలిసి. అందాకైతే చూద్దాం మరి. వంతున దగ్గరికి అయితే వచ్చాం. ఇప్పుడు మన బండి వెళ్తుందో లేదో చూడాలండి బాబు. వెళ్ళిపోద్ది అనుకుంటున్నాను. బ్రేక్లు కసక్కునడుతున్నాయండి. ఇప్పుడు పెరిగినాయి కదా. మన బండి పైన యాంగిలర్ ఉంటుంది కదా, యాంగిలర్ బరాబర్ వచ్చిందండి. దాని మీద ఇంక ఏదో ఉన్నా కానీ ఇంక రాదు. దాన్ని బట్టి చూసుకొని అయితే మరి అవతలకి వచ్చి వాళ్ళు చూసుకోండి. మొత్తానికి యానం అయితే వచ్చామండి. 12ంటికి బయలుదేరితే 4 గంటలు పడేసింది. కట్న ఆ బ్రేకులు మార్చడానికి అట్లకే టైం పడేసింది. ఇంకా అదన్నా మనం చేసుకోవడం వల్ల, లేదంటే ఇంకా టైం పడుతుంది. 4 అయిందండి టైం. మన పండుగ ఇంకా యానం వచ్చింది కదా, దాహమే వేస్తుందండి. రెడ్ లైట్ వెలిగేసింది. జాతర అన్లోడింగ్ అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు డీజిల్ కొట్టించుకొని ఫుల్ ట్యాంక్ అప్పుడు వస్తారండి మరి. అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చామండి. మొత్తం పొగలతో రిస్క్ నండి.
అంతలా బాధం బండి. మొత్తానికి మన బండిలోంచి ఈ బండిలోకి వేస్తారో ఈ అటుకెళ్ళి ఒరిస్సా కానీ భువనేశ్వర్ కానీ అలా లాంగ్ అయితే వెళ్తాయంటండి. మనకి రెడ్ ల్యాంప్ వెలిగిన తర్వాత ఎన్ని కిలోమీటర్లు వచ్చాం? 192 అంటే 50 కిలోమీటర్లు వచ్చామండి. కొట్టేసుకుంటుంది. ఇక్కడ నుంచి గట్టిగా అయితే 3 కిలోమీటర్లు అంతే వెళ్తే పెట్రోల్ బంక్ ఉంది. అక్కడికి వెళ్ళి ఇంకా ఫుల్ ట్యాంక్ అయితే చేపించుకుందాం. మనకు అన్లోడింగ్ కూడా అయిపోయింది. ఇంక బయలుదేరిపోతారండి. డీజిల్ అయితే కొట్టించాను. ఇప్పుడైతే 2800 కొట్టేస్తాను. మ్యాక్సిమం నాకు తెలిసి 2800కి ఫుల్ ట్యాంక్ అయిపోతుంది. పొద్దున్నుంచి ఇప్పుడు తినడానికి ఇప్పుడు ఖాళీ అయిందండి. మాకు సచిన్ రై కన్నా ఇంపార్టెన్స్ ఉంది కానీ బతుకున్న మాకు ఇంపార్టెన్స్ లేదు. ఎవరు తిన్నారా అని అంటలేదు కానీ ఆ రై వేసుకెళ్ళిపో గుమ్మని వేసుకెళ్ళిపో అంటారు తప్ప. ఇప్పుడైతే యానాలో ఉన్నాం, ఏదో తినేసి వెళ్ళిపోతామండి. మరి మొత్తాన్ని ఊరి దగ్గరికి అయితే వచ్చామండి. టోటల్గా ట్రిప్ వచ్చి 295 అంటే ఇంకో కిలోమీటర్ వెళ్తే 296 కిలోమీటర్లు అవుతుందండి. పొద్దున్న 4:30కి లేచి బయలుదేరితే ఇప్పుడు వచ్చి 8:30 అవుతుంది టైం. ఇంకో అరగంట పడుతుంది. ఎందుకంటే ట్రైలు అన్నీ కూడా దించుకోవాలి కదండి. ట్రబుల్ దించుకోవాలి, మళ్ళీ బండి కడుక్కోవాలి, మళ్ళీ స్మెల్ అలా ఉండిపోద్ది కదా. సో అట్లన్నమాట. క్రేట్లు అయితే దింపేసుకున్నాం. ఇంక ఫైనల్ టచ్కి వచ్చింది. ఇప్పుడు బండి కడుక్కోవాలి. కడగకపోతే ఏమవుతుందండి, మన నార్మల్ ట్రక్ మొత్తం అయిపోద్ది, జెండా అవుతుంది. అదొకటి స్మెల్ కూడా పోదు. ఇప్పుడు ఈ చెమ్మలో అయితే గుమ్మని స్మెల్ పోద్ది. సో కడుక్కుంటే ఈ రోజుకి ఇంక ట్రిప్ ముగుతుందండి. మరి